హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియో అందరూ ఆదరించినందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈరోజు మన టాపిక్ ఏపీ మెగా డిఎస్సి 2025 చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్ని తెలుసుకునే కంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సార్ నాకు 58 మార్క్స్ వచ్చి నాకు జాబ్ వస్తుందా, 68 మార్క్స్ వచ్చే జాబ్ వస్తుందా, 75 మార్క్స్ వచ్చి నాకు జాబ్ వస్తాయి అని చెప్పి అందరూ కూడా చాలా టెన్షన్స్తో నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. నేను ఒకటే మాట చెప్తున్నా, పలానా మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనే విషయాన్ని ఇప్పటికీ ఎవరు క్లారిటీగా చెప్పలేరు. ఎందుకు చెప్పలేమంటే, ప్రతి షిఫ్ట్స్లో కూడా ఇప్పటివరకు జరిగిన ప్రతి షిఫ్ట్లో కూడా అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేశారు. ఒక్కొక్క షిఫ్ట్లో నుంచి కూడా 8 to 10 అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడం జరిగింది. మరి వీటిలో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, ఎన్ని మార్క్స్ మళ్ళీ ఇందులో నుంచి ఒక్కొక్కరికి తగ్గుతాయి, పెరుగుతాయి కూడా. ఎందుకంటే ఇప్పుడు అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు 4 ఆప్షన్స్ రైటే కదా అని చెప్తే ఆ 4 ఆప్షన్స్ రైట్లో అందరూ మార్క్ యాడ్ అవ్వచ్చు. లేదంటే లేదు ఈ ఆప్షన్ రైట్ కదా మీరు రాంగ్ ఇచ్చారని చెప్పి కొంచెం మన టెక్స్ట్ బుక్లో అంటే అందులో ఉదాహరణ తీసుకొని మనం పిన్ చేసి పంపిస్తున్నాం. అప్పుడు దానికి రైట్ ఇచ్చినప్పుడు ఎవరికైతే ఆల్రెడీ రైట్ వచ్చిందో ప్రీవియస్ కీలోని అప్పుడు వాళ్ళకి మార్క్స్ రెడ్యూస్ అవ్వచ్చు, వీళ్ళకి యాడ్ అవ్వచ్చు. అందుకనే ఫైనల్కి అండ్ రిజల్ట్ వచ్చినంత వరకు కూడా ఎవరికి మార్క్స్ అంటే ఇన్ని మార్క్స్కి జాబ్ వస్తుంది అనే విషయాన్ని ఎవరు కూడా మనం క్లియర్ కట్గా చెప్పలేం. కానీ అబ్జెక్షన్స్ రైజ్ చేశారు కాబట్టి ఎక్కువ అందులో ఒకవేళ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అని కానీ లేదంటే క్వశ్చన్ రాంగ్ అని కానీ 4 ఆప్షన్స్ రాంగ్ ఉన్న 4 ఆప్షన్స్ రైట్ ఉన్న వాటికి ఖచ్చితంగా యాడ్ స్కోర్ అనేవి ఉంటాయి. కాబట్టి వాటిలో ఒక 2 మార్క్స్ అయినా సరే ప్రతి ఒక్కరికి అంటే కొంతమందికి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే నార్మలైజేషన్స్ ప్రాసెస్లో కూడా ఒక 2 to 3 మార్క్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఒకవేళ అలా వాళ్ళకి ఎవరికైనా సరే యాడ్ అయితే 5 మార్క్స్ వరకు కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 68 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అయ్యో నాకు జాబ్ రాదేమో అని బాధపడిన వాళ్ళకి ఒక 5 మార్క్స్ యాడ్ అయితే 73 మార్క్స్ వెళ్ళొచ్చు, లేదా 72 వచ్చిన వాళ్ళకి 77 రావచ్చు. అంటే ఈ విధంగా ఎవరికి పలానా మార్క్స్ వస్తే పలానా మార్క్స్ జాబ్ వస్తుందే రాదనే విషయం మనం ఇప్పటికే చెప్పలేము. అయితే చాలా మంది అనుకుంటారు నాకు 58 మార్క్స్ వచ్చే జాబ్ వస్తుందా రాదా. బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ కదా, అంటే మీరున్న కేటగిరీలో మీకు ఆ టైంలో మీరు టాప్లో ఉండొచ్చు, లేదంటే ఆ టాప్ 10లో ఉండొచ్చు, టాప్ 50లో ఉండొచ్చు. మీకున్న పోస్టులు బట్టి మీకు జాబ్ రావచ్చు. అందుకని 58 మార్క్స్ వచ్చి నీకు జాబ్ రాదు, 78 మార్క్స్ వచ్చిన వాడికి జాబ్ వస్తుంది అని మాత్రం ఎవరు మనం చెప్పలేము. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, జాబ్ వచ్చినా హ్యాపీ, వెల్ అండ్ గుడ్, జాబ్ చేసుకుంటాం. జాబ్ రాలేదా అది మన ప్రయత్నం లోపం అయితే కాదు. అందరూ కూడా చాలా చాలా కష్టపడి చదివారు. అందరికీ నాలెడ్జ్ పూర్వకంగా ఎస్జిటి ఎగ్జామ్ రాసినా, లేదంటే స్కూల్ అసిస్టెంట్ రాసినా, లేదంటే టీజీటీ రాసినా, బీజీటీ రాసినా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఈ టీచర్ కోర్స్కి టీచర్ జాబ్స్కి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరు కూడా మంచి నాలెడ్జ్తో ఉన్న వాళ్ళే. వాళ్ళు ఇక్కడితో ఆగిపోవడానికి ఏముండదు. జాబ్ వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళని, జాబ్ రాని వాళ్ళు గొప్ప వాళ్ళు కాదని అని ఏముండదు. అందరికీ కూడా మీ ప్రయత్నానికి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఉండాలని భగవంతుని మనం కోరుకుందాం. అయితే మీకు ముందుగా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అని అడుగుతున్నారు. గవర్నమెంట్ ఏ ఆలోచనలో ఉందంటే ఫైనల్కి అండ్ రిజల్ట్ రెండు ఒకేసారి ఇచ్చేద్దాం, అంటే మెరిట్ లిస్ట్ ఈ నార్మలైజేషన్ మార్క్స్తో కలిపి రిజల్ట్ ఒకేసారి ఇచ్చేద్దాం ఫైనల్కితో పాటుగా అని ఒక ఆలోచనలో ఉంది. అందుకే ఈ జూలై 30 నుంచి ఆగస్ట్ 5 వరకు ఏ రోజైనా సరే మనకి ఈ రెండు కూడా రావచ్చు. మీరు మరి అవి వచ్చిన తర్వాత ఓకే నా పేరు ఉందో చూసుకుంటారు, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ చూసుకుంటారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత సెలెక్ట్ అయినప్పుడు చూద్దాంలే అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అప్పటికి మనకి పెద్దగా ఎక్కువ టైం ఇవ్వడు. మ్యాక్సిమం మనకి ఆగస్ట్ 20 కల్లా ప్రక్రియ పూర్తి చేస్తానని చెప్పి గవర్నమెంట్ అంటుంది. కొన్ని న్యూస్ ఏమొస్తున్నాయంటే సెప్టెంబర్ 5కి మనకి జాబ్స్ ఇచ్చేస్తామని అని చెప్తున్నారు. అయితే మరి ఈలోపే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ అయిపోతాయి కదా. అంటే 10 to 15 డేస్లోనే ఒకవేళ రిజల్ట్ ఇచ్చిన 10 to 15 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతే మనకి ఇక్కడ ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ మనం రెడీ చేసుకోగలమా. అందుకనే నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఈ చెక్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కటి మన దగ్గర ఉండాలి. ఒకసారి గమనించండి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ మన దగ్గర ఉండాలి. అలాగే జెరాక్స్ సెట్ కూడా ఉండాలి. ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ ఉండాలి. డిగ్రీ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి. డిఎల్ఈడి మార్క్స్ మెమో, డిఎల్ఈడి ప్రొవిజనల్. అయితే 2018 తర్వాత వాళ్ళకైతే ప్రొవిజనల్స్ అనేవి మార్క్స్ మెమో అనేవి రెండు ఒకటే అయి ఉండొచ్చు. ఇవి రెండు మాకు లేవు సార్ అని అంటే గవర్నమెంట్ ఎలా సర్టిఫికేట్ ఇస్తే అది మాత్రం ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మాకు ఇది పలానా ఇవ్వలేదు అని అంటే మాత్రం మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2025 ఏపీ డిఎస్సి 2025 అప్లికేషన్ ఫామ్ కూడా మనం తీసి పెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే ఏపీ డిఎస్సి స్కోర్ కార్డ్ కూడా ఉంచుకోవాలి. ఏపీ టెట్ స్కోర్ కార్డ్ మనకి హైయెస్ట్ మార్క్స్ ఏ టెట్లో అయితే వచ్చాయో ఆ టెట్ స్కోర్ కార్డు మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయాలి. అలాగే క్యాస్ట్ న్యూ సర్టిఫికేట్ 2025లో సర్టిఫికేట్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2025 యొక్క న్యూ సర్టిఫికేట్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి డిగ్రీ, ఈ 4th నుంచి డిగ్రీ వరకు కూడా మన స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, అంటే మనం చేసింది అంటే చాలామంది బీఈడీ చేసిన వాళ్ళకైతే డిగ్రీ నెక్స్ట్ అండ్ దెన్ స్కూల్ అంటే
ఆ బీఈడి సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇక్కడ వరకు కూడా మన స్టడీ సర్టిఫికేట్స్ అన్ని క్యారీ చేయాలి. ఒకవేళ ఎస్జిటి చేసిన వాళ్ళు అయితే వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ డిఎల్ఈడి చేస్తారు కాబట్టి ఆ స్టడీ సర్టిఫికేట్స్ అయినా సరే వీళ్ళు క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్, ఎన్ఓసి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇది ఎవరి కోసమేనంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేసి వాళ్ళు అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఈ డిపార్ట్మెంట్లోకి వస్తున్నారో ఆ గవర్నమెంట్ జాబ్ అంటే అక్కడి నుంచి మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. ఓన్లీ ఇది ఎంప్లాయీస్కి మాత్రమే, ఈ కంగారు పడదు. నెక్స్ట్ లాస్ట్ స్టడీ టీసీ. ఇప్పుడు ఒకవేళ ఏమైనా చదువుతున్నారని అంటే అక్కడి నుంచి టీసీ అనేది తెచ్చుకోవాలి. అంటే లాస్ట్గా మనం ఒకవేళ పీజీ చేసాం ఆ పీజీ టీసీ కూడా పక్కాగా ఉండాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 8 ఇవి కూడా క్యారీ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక సెట్ అటెస్టేషన్ కాపీస్ అంటే మన గెస్టెడ్ చేత అటెస్టేషన్ చేయించాలి ఒక సెట్, ఇవన్నీ కూడా జెరాక్స్ సెట్. అలాగే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ అకౌంట్ మనకు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే శాలరీ కోసం. అలాగే పాన్ కార్డ్, మన పాన్ కార్డ్ కూడా ఉండాలి. ఇవన్నిటిని మనం ముందుగానే క్యారీ చేసుకుని అంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే సెలక్షన్ అయినంత వరకు ఒక బాధ, సెలక్షన్ అయిన తర్వాత అమ్మ పలానా సర్టిఫికేట్ నాకు లేదని చెప్పేసి అప్పుడు గాబరగా పడడం వల్ల మనకి ఇంకా టెన్షన్ పెరిగిపోద్ది, ఒత్తిడికి లోనవుతాం. ఇవేం లేకుండా ముందుగానే మీకు అవన్నీ కూడా చెప్తున్నాను. ఇవన్నీ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటన్నిటిని కూడా మీరు ఇప్పటి నుంచే రెడీ చేసుకోండి. అందరికీ మంచి రిజల్ట్ వస్తుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మా ఛానల్ విజిట్ చేసినందుకు, మా ఛానల్ చూస్తున్నందుకు, మా ఛానల్ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.